శ్రీ గురుభ్యోం నమః. జీవితంలో ఎంత ప్రయత్నించినా గూడా విజయం సాధించలేకపోతూ ఉన్నాను. ఎదుగుదల అనేది ఎందుకు మా జీవితాల్లో లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పడం జరిగింది. అసలు ఆ శ్లోకం ఏమిటి? మనం జీవితంలో తిరుగులేనటువంటి స్థాయిలో విజయం సాధించాలంటే ఎలాంటి ఆలోచనా విధానం కావాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్కగా కొత్త సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సరే అవి పాటిస్తారా, పాటించరా అనేది వేరొక విషయం గానీ, తీసుకొనైతే తీసుకుంటారు గదా! ఎక్కడ మంచున్నా స్వీకరించవచ్చు. చెడును తొలగించుకొని మంచిని స్వీకరించాలి. అదే సనాతన ధర్మం. కాబట్టి ఆ కొత్త నిర్ణయం ఏమిటంటే ఈ శ్లోకం ద్వారా చివర్లో తీసుకోండి. ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోండి. ఏమిటి ఆ శ్లోకం అనేది మొట్టమొదటగా తెలుసుకుందాం. వ్యవసాయాత్మికా బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అంటూ ఉన్నాడు పరమాత్మ. మనుషులు 2 రకాలుగా ఉంటారట. ఎవరు అంటే వ్యవసాయాత్మిక బుద్ధి కలవారు, అవ్యవసాయాత్మిక బుద్ధి కలవారు అంటూ ఉన్నాడు. ముందుగా వ్యవసాయాత్మిక బుద్ధి కలవారి గురించి తెలుసుకుందాం. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే స్థిరమైనటువంటి ఆలోచనా విధానం కలవారు. వీరి జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారట. అంటే వీరు చక్కటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏదైనా పని ప్రారంభించే ముందు చాలా సుదీర్ఘంగా ఆలోచిస్తారు. ఆ పని గురించి అనేక విధాలలో ఆలోచిస్తారు. పరిపరి కోణాల్లో ఆలోచించి పనిని ప్రారంభిస్తారు. ఒక్కసారి పనిని ప్రారంభించారంటే ఒక లేజర్ కిరణం ఏ విధంగా దూసుకుపోతుందో, ఆ లేజర్ కిరణానికి ఎదురుగా ఇనుప బీమొచ్చినా గూడా దాన్ని గూడా చీల్చుకొని వెళ్తుంది గానీ ఆగదు. ఆ విధంగా వీరు వెళ్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలొచ్చినా గూడా వీరు వెనక్కి చూడరు. ఆ కష్టాలను గూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అంతేగాని వేరే వాడు ఏదైనా వచ్చి చెప్పినా గూడా వినకుండా తమ లక్ష్యం మీద కేంద్రీకరించుకొని వెళ్తారు. వారి జీవితంలో ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తారు అని చెబుతూ ఉన్నాడు. ఇక రెండవ వారు అవ్యవసాయాత్మిక బుద్ధిని కలిగి ఉంటారు అంటూ ఉన్నాడు. అవ్యవసాయ బుద్ధి అంటే స్థిరమైనటువంటి ఆలోచనా విధానం లేకపోవడం. వీరు ఈ క్షణంలో ఉద్యోగం చేద్దాం అనుకుంటారు. తదుపరి క్షణంలో వ్యాపారం చేద్దాం అనుకుంటారు. మరొక క్షణంలో మరొకటి చేద్దాం అనుకుంటారు. పనిని ప్రారంభించరు. ఆలోచనల కోసమే వారి శక్తినంతా కూడా వృధా చేస్తూ ఉంటారు. అదే వ్యవసాయాత్మిక బుద్ధి. స్థిరమైన నిశ్చయం ఉన్నవారు ఏం చేస్తారు? తమ బుద్ధిని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమస్త బుద్ధులను కూడా తమ యొక్క కార్యం మీద పెట్టేస్తారు. ఒకే కార్యం మీద, ఒకే పని మీద పెట్టేస్తారు. అదే స్థిరమైనటువంటి ఆలోచన విధానం లేని వారు ఆలోచనల మీదే తమ యొక్క శక్తినంతా పెట్టేసి ఆచరణ అనేది లేకుండా చేయడం వలన ఏ పనిలో కూడా విజయం సాధించకుండా ఒక సుడిగుండంలాగా అక్కడే తిరుగుతూ ఉంటారు. వారికి ప్రయాణము అనేది ఉండదు. స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోనందువలన వారి ఆలోచనలు ఎప్పుడు సుడిగుండంలాగా అక్కడే తిరుగుతూ ఉంటాయి. అక్కడే పడిపోతాయి. ఒక ప్రయాణము అనేది సాగదు. దానివలన జీవితంలో నిరాశ, నిస్పృహలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి జీవితంలో విజయం సాధించాలి అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు పరమాత్మ. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడండి. అతడు పంట వేయగానే ఫలితం ఏమీ రాదు గదా! కొన్ని నెలల పాటు వేచి ఉండాలి. అన్ని నెలల పాటు వేచి ఉన్నా గూడా ఆ క్రమంలో తుఫానులు రావచ్చు, చీడపీడలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. చివరికి ఏవీ రాకపోయినా గూడా తన పంట చేతికి వస్తుందో రాదో అనేటువంటి అనుమానం ఉంటుంది. చేతికి వచ్చినా కూడా దానికి దిగుబడి ధర రావచ్చు, మద్దతు ధర రావచ్చు, రాకపోవచ్చు. ఎన్ని అనుమానాలున్నా గూడా అతడు రోజుకొక పంట తీసి వేస్తే ఏ ఫలము రాదు గదా! అన్నిటినీ గూడా స్థిరముగా తట్టుకొని ఉంటున్నాడు. నష్టం వచ్చినా, లాభం వచ్చినా మళ్ళీ వ్యవసాయమే చేస్తున్నాడు. ఆ విధంగా ఉండడం వలన ఒకనాడు లాభము, ఒకనాడు నష్టం వచ్చినా గూడా సమతూకంగా ఉండి జీవితం అనేది కొనసాగుతుంది. ఆ విధంగానే మనం తీసుకునేటువంటి నిర్ణయాలలో ఒకనాడు కష్టం ఉంటుంది, ఒకనాడు సుఖం ఉంటుంది. జీవితం ఎవ్వడికి పూలపాన్పు కాదు. ప్రతి ఒక్కడి జీవితంలో గూడా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను తట్టుకున్నవాడు జీవితంలో విజయం సాధిస్తాడు. అంతేగాని సుఖాలను పొందాలి అంటే కష్టాలను అనుభవించాలి. ఆ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవాడు జీవితంలో విజయం సాధిస్తాడు. కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనా విధానంతో అన్నిటికీ సిద్ధపడి ఎవడైతే జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తాడో, ఒకే ఆలోచన మీద తన సమస్త శక్తులను కేంద్రీకరిస్తాడో వాడు తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తాడని, అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ దేనిని ఆచరణలో పెట్టకుండా
కాలాన్ని వృధా చేస్తూ ఉంటాడో వాడి జీవితంలో ఒక్కనాటికి కూడా విజయం సాధించలేడు అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి మిత్రమా, ఈరోజే ప్రారంభించండి. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. పని ప్రారంభించే ముందు ఆలోచించండి, కానీ పని ప్రారంభించాక ఆలోచించకండి. ప్రారంభించారంటే దూసుకుపోవడమే, విజయం సాధించడమే ఏకైక లక్ష్యంగా ఉండాలి. ఇక వేరొక ఆలోచన లేదు. 100 మంది ఏది ఉందండి, మనుషులదే ఉందండి. 100 మంది 100 ఆలోచనలు చెప్తూ ఉంటారు. వాటిని పట్టించుకోవద్దు. అందులో కూడా మంచి విషయం ఉంటే స్వీకరించండి, చెడు ఉంటే వదిలేయండి. మంచిని స్వీకరిస్తూ చెడును వదిలేస్తూ సరైనటువంటి ఆలోచన విధానంతో సమర్థమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో అందరూ ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో విజయవంతమైనటువంటి వ్యక్తులుగా, విజయవంతమైన సమాజంగా ఈ యొక్క భారతదేశం సమృద్ధిగా ఎదగాలని మనసారా కోరుకుంటూ, మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటి ఈ కొత్త సంవత్సరంలో? స్థిరమైన నిర్ణయం. ఏది చేసినా కూడా స్పష్టంగా ఉండాలి అని భావించండి. స్పష్టమైన విధానంలో ముందుకు దూసుకుపోండి. స్వస్తి. మరొక అద్భుతమైనటువంటి శ్లోకంతో వచ్చే బుధవారం రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.